అందరికీ నమస్కారం. ఇది క్రైమ్ అవేర్నెస్ ఛానల్ ఇద్దాం అనుకున్నా కానీ ఎస్పీ ఛానల్ ఇస్తాను. బ్యాకప్ అసలు ఎన్ని వీడియోలు ఉన్నాయి చూడండి. అయినా సరే ఇందులో ఇస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మద్రాస్ హైకోర్టులో మధురై బెంచ్ ఉంది. ఓకే, అక్కడ ఒక కేసు వచ్చింది. ఇలాంటి ఆడవాళ్ళని ఏం చేయాలో మీరే చెప్పండి. ఒక మగవాడిని నమ్మింది, వాడు పెళ్లి చేసుకుంటాను అన్నాడు. ఓకే, ఈమెకి క్లారిటీ రావాలి కదా, వీడు పెళ్లి చేసుకుంటాను అన్నాడు, ఇప్పుడు సెక్సువల్ కలుస్తారు. దాన్ని ఒకవేళ పెళ్లి చేసుకోకపోతే ఏంటప్పుడు? వద్దులే, నువ్వు ముందు పెళ్లి చేసుకో, ఆ తర్వాత మనం కలుద్దాం, ఇది కదా చెప్పాలి. ఒకవేళ పెళ్లి చేసుకోలేదు బట్ మనం కలిసి ఉన్నాం, రేపు నువ్వు హ్యాండ్ ఇస్తే చీ అక్కడతో నీ దరిద్రం వదిలింది అనుకుంటా, ఇది కదా అనుకోవాలి. లేదు, మన పెళ్లి లేదు, తర్వాత పెళ్లి చేసుకుందాం, మధ్యలో నేను నీతో ఉంటున్నాను, నువ్వు నాతో ఎంజాయ్ చేస్తావు, నేను నీతో ఉంటున్నాను, నీ కోరికలు తీరుస్తున్నా, నాకంతా కొంత డబ్బు కావాలి, ఏదో ఒకటి మాట్లాడి పెట్టుకో. అంతేగాని 9 సంవత్సరాలు కలిసి ఉందంట, ఇద్దరు ఎంజాయ్ చేశారు, సరే వాడి ఎంజాయ్మెంట్కి మేము కోఆపరేట్ చేసింది, సరే వాడి వెలికి మేము కబూతులా కరిగిపోయింది. ఓకే, పాపం ఈమెను వాడు ఆడుకున్నాడు. ఓకే, కోర్టుకు వచ్చి ఏమని పెట్టింది తెలుసా? అసలు ఇట్లాంటి కేసులు మరి ఎలా పోలీసులు తీసుకుంటారో, అసలు ఇటువంటి కేసులు ఎలా లాయర్లు వాదిస్తారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఏం చెప్పింది కోర్టు? ఏంది 9 సంవత్సరాలు కలిసి ఉన్నారా, ఇప్పుడు వచ్చేసి పెళ్లి చేసుకోవట్లేదు, పెళ్లి చేసుకున్నాడని చెప్పేసి రేప్ కేసు పెడతావా? ఏ అమ్మాయి ఇది? ఏమనుకున్నావు ఇది? మీకు మీ ఇష్టం వచ్చిన కలవటము, చివరికి విడిపోయేటప్పటికి రేప్ కేసులు పెడతారా? ఇటువంటి చిల్లర కేసులు పెట్టద్దు, ఇటువంటి పిచ్చి పిచ్చి కేసులు వద్దు, కేసు కొట్టి అవతల పడేసి. ఇప్పుడు ఆ అబ్బాయిని నేను వెనకేసుకు రావట్లా, ఈ అమ్మాయిని మాత్రం నేను తప్పుపడుతున్నా, ఆ అబ్బాయిని కూడా తప్పుపడుతున్నా. ఇన్నాళ్ళు ఆమెను వాడుకోవటం ఎందుకు? తప్పు కదా, ఈ బతికేది కదా, ఎందుకు కూడా వాడుకొని తప్పు చేయించాడు. ఇక ఈమె సరే ఇద్దరు ఇష్టపూర్వం కలిశారు, కోర్టులే చెప్పినాయి నీకు పెళ్ళైనా పెళ్లి కాకుండా, పెళ్ళే మూడున్నా పెళ్ళా ఉన్నా నచ్చినంత పడుకొని రా బాబు అని చెప్పేసి కోర్టులే చెబుతున్నాయి. 21 సంవత్సరాలు దాటితే ఇంత క్లారిటీగా కోర్టు తీర్పులే ఉన్నప్పుడు, సమాజం అంతా సంకనాగిపోతున్నప్పుడు మళ్ళీ నువ్వు వచ్చి కొత్తగా ఏం తల్లి, ఇష్టపడి కలిసి 9 సంవత్సరాలు ఇద్దరం కూడా కాపురం చేశారా, కలిసి నాకు మీ ఏదో అది, ఇప్పుడు కేసు పెడతామైంది రేపు అని చెప్పేసి. అసలు కేసు తీసుకున్న పోలీసు ఎవరే బాబు? అసలు ఆ కేసు వచ్చి లాయర్ ఎవరు? అసలు ఆ కేసు కోర్టు ముందుకు వచ్చి తీసుకొట్టి అవతల పడేయకుండా ఎలా తీసుకున్నారు? మొత్తానికి విచారణకు వచ్చింది. ఫైనల్లీ మగవాళ్ళకి మంచి రోజులు మొదలైనవి. మరలా చెప్తుంది ఈ మాట, ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు, తప్పుడు కేసులు కుప్పలు, ఈ ఆడవాళ్ళు 498A తప్పుడు కేసులు కుప్పలు. ఇదిగో కొత్తగా ఎంజాయ్ చేస్తున్నారు, ఆ తర్వాత రేప్ కేసు అని చెప్పేసి కేసులు పెడుతున్నారు. సో ఫైనల్గా మొత్తంగా ఒప్పుకుంటా, తప్పుడు ఎదవలు ఉన్నారు ఎంతమంది? చాలా తక్కువ మంది. తప్పుడు కేసులు పెట్టే బ్యాచ్ ఎంతమంది ఉన్నారు? కుప్పలు ఉన్నారు. సో ఇప్పటికన్నా మారండి.